జగిత్యాల గ్రామీణ పోలీసులు అంతర్రాష్ట్ర దొంగల ముఠాల్లో ప్రధాన నిందితుడు అనిల్ను అరెస్టు చేశారు. గత వారం ముఠాలోని 3 దొంగలు పట్టుకోగా అందులో ప్రధాన నిందితుడు పారిపోయాడు. ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు ఈ రోజు పట్టుకున్నారు. మహారాష్ట్రతో పాటు జగిత్యాల, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో చోరీలకు పాల్పడుతున్నట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచంద్రన్ వెల్లడించారు. నిందితుడు నుంచి 24.50 గ్రాముల బంగారం, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ మీడియా సమావేశంలో దొంగ వివరాలు తెలిపారు. నెల రెండవ వారంలో దరూర్ గ్రామంలో ఒక 4 ఇండ్లను హెచ్బి దొంగతనం జరిగింది. దాంతోపాటు మెట్పల్లిలో కూడా దొంగతనం జరిగింది. అందులోని కొంతమంది 3 దొంగలను మొన్న అరెస్ట్ చేసి తీసుకొచ్చి కొంత సొత్తు రికవరీ చూపెట్టాము. ఈరోజు అందులో ప్రధాన నిందితుడు దొంగల ముఠా నాయకుడు ఎవరైతే ఉన్నారో ముర్క్యాల అనిల్, ఇతనిది బాస్మతి తాలూకా హింగోల్ డిస్ట్రిక్ట్ కార్ఖానా విలేజ్. ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి దొంగతనానికి గురి అయిన చోరీ సొత్తు అందాదా 5 లక్షల రూపాయల విలువ గల బంగారు మరియు వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం అనేది. ఇతడు అలవాటు పడిన నేరస్తుడు. ఇతడు ఈ ఒక 4గురితో ఒక దొంగల ముఠ ఏర్పాటు చేసుకొని కార్లలో వెళ్ళి రక్కీ చేసి అందులో రక్కీ చేసిన ఇళ్లలో తాళం వేసిన ఇళ్లను సెలెక్ట్ చేసుకొని దొంగతనాలు చేస్తుంటాడు. ఇతడు అంతర్రాష్ట్ర ముఠా వీళ్ళది. వీళ్ళను పట్టుకోవడంలో విశేష ప్రతిభ కనబరిచిన సిఐ జగిత్యాల రూరల్ సుధాకర్ మరియు జగిత్యాల ఎస్ఐ రూరల్ సదాకర్ మరియు వారి సిబ్బందిని ఎస్పీఆర్ మరియు అభినందించి వారికి తగిన రివార్డులు ఇవ్వడం జరిగింది.